ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా పర్యాయాలు చూస్తూ ఉన్నప్పుడు మరి రోడ్ల పక్కన ఉండేటువంటి పిచ్చి మొక్కలు కానీ, అడవిలో ఉండేటువంటి ఆ యొక్క మొక్కలు కానీ, వాటి పువ్వులు కానీ, ఉదాహరణ మనం చూస్తే ప్రక్కన కనబడుతున్నటువంటి ఇది ఒక మరి పిచ్చి మొక్క, రోడ్డు పక్కన మొలిచేటువంటి మొక్క. మరి ఈ మొక్కకు ఎవరు నీళ్ళు పోశారు? ఈ మొక్కను ఎవరు నాటారు? ఈ మొక్కకు చూడండి ఎంత అందమైనటువంటి పువ్వులు కనబడుతూ ఉన్నాయో. ఎప్పుడైనా ఆలోచించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇలాగను మనం చూస్తున్నట్లయితే మరి ఏ వస్తువు లేనటువంటివి, ఎవరూ నాటినటువంటివి, ఎవరో నీరుపోయినటువంటివి, అడవులో చూస్తే ఇంకా అందమైనటువంటి పువ్వులు మనకు కనబడుతూ ఉంటాయి. మరి అసలు ఎవరు కూడా తయారు చేయలేనటువంటి విచిత్రమైన పువ్వులను మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. వీటన్నిటిని ఎవరు తయారు చేశారు? ఎవరు వీటిని పోషించి ఉన్నారు? ఒకసారి మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి. మత్తయి సువార్త 6:28 జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన వాళ్ళరా, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఆలోచించండి. వాటిని ఎవరు పోషించి ఉన్నారు? దేవుడే కదా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకు పనికిరానటువంటి అడవి పువ్వులనే దేవుడు ఇంత అందంగా చేసినప్పుడు ఈరోజు తన పోలికలో, తన స్వరూపంలో, తన చిత్తానుసారంగా నిర్మించిన నిన్ను నన్ను దేవుడు విడిచిపెడతాడా? చాలాసార్లు మనం ఉద్యోగం లేదని, సరైనటువంటి దాని వివాహం జరగలేదని చాలా పర్యాయాలు మనం బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నాకు ఉద్యోగం రావట్లేదు. మరి ఎన్నో సంబంధాలు చూస్తున్నాను, నాకు వివాహం కావట్లేదు అని విసిగి వేసారిపోతున్న యవన బిడ్డలారా, ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యవన కాలంలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కనుక అడవి పువ్వులను చూడండి, అడవి మొక్కలను చూడండి, అడవిలో ఉన్నటువంటి వాటిని చూడండి. వాటిని నేను ఎలాగూ అందంగా తయారు చేశాను, నిన్ను కూడా అలా అందంగా తయారు చేశాను. అలాగే వాటిని నేను ఎలాగో పోషించున్నాను, మిమ్మల్ని కూడా పోషిస్తాను, మీకు మంచి ఉద్యోగాలు ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అయితే ప్రియ యవన బిడ్డలారా, మనం చేయవలసింది ఏంటి? నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును అని చక్కని మాట కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ ఉదయకాల ధ్యానంలో యవన బిడ్డలారా, కనుక ఈ లోకములో ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి మనం ఆలోచించకుండా దేవుడు గొప్పవాడు, ఆయన మన కార్యము నెరవేర్చేటువంటి వాడు. మరి ఈ యొక్క అడవి పువ్వుల కంటే కూడా మనం శ్రేష్ఠులము, దేవుడు మన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇస్తాడని విశ్వాసంతో నమ్ముదాం. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదం చెంతకు వస్తున్నాం నాయన. అడవి పువ్వులను చూడండి, వాటిని ఎలాగూ నేను తయారు చేశానని ప్రభువా మీరు సెలవిచ్చారు నాయన. అవును ప్రభువా, అడవి పువ్వులను చూసి నాయన ఇదిగో తండ్రి మేము జ్ఞానం తెచ్చుకునే కృప దయచేయండి అయ్యా. ఈ రోజున చాలామంది యవన బిడ్డలు నాయన ఉద్యోగం లేక నిరుద్యోగంతో బాధపడుచున్నాయన. నిరాశ నిస్పృహల్లో ఉన్నట్టయితే ప్రభువా నీవు నాయన వారి అవసరతలు తీర్చగల దేవుడు అని విశ్వసించే కృప దయచేయండి. అనేక సంవత్సరాలుగా వివాహం కాక నేను ఎన్నో సంబంధాలు చూసి నాయన నిరాశతో ఉన్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి వివాహాలు బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయించి ఉన్నాం నాయన. యవన కాలంలో నాయన బిడ్డలు ప్రభువా ఈ వాక్యాన్ని గురిగా పెట్టుకొని వారి ప్రతి ఆలోచనకి అప్పగించిన ఆయన అనేకమైన దీవెనలు పొందుకునే కృప దయచేయమని ఈ రోజున ప్రభువా ఈ ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న యవన బిడ్డలందరి ఆశ మీరు నెరవేర్చి కృప వెంబడి కృప దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.